మంజు నేను జర బయట దాకా పోయి వస్తా, నా దుకాణం చూస్తుండు. సరే. కిట్టుగాడు వస్తాడు, ఆ లోడ్ దించమని చెప్పు. సరే. ప్లీజ్ ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? అయ్యో మళ్ళీ కొట్టకుండా నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. నేను రెస్పెక్ట్ చేసే సావిత్రి, నాకు నచ్చే సౌందర్యం, మొన్నొచ్చిన సాయి పల్లవి, వీళ్ళంతా నాకు నచ్చే ఇష్టాలు. కానీ మీరు ఇక్కడ పెట్టుకునే ప్రేమ, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏం దిమాక్ లేనని వారా నువ్వు? నాటకాలు అవుతున్నాయా? నా సంగతి నీకు తెలియదు. ఇంకోసారి గలీలో గిట్లా కనిపించినాం అనుకో, ఈ పేగులు వీకి దండం కడతా. ఏయ్ మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి, మజాకులాడితే మంచిగా ఉండదు. చల్ నికల్. నేను బంద పెడుతుందిరా. శాలరీ ఇచ్చే ఆఫీసు కూడా ఎంత పొద్దున పోంగారా, మరీ టూ మచ్ చేస్తున్నాం. ఏంటి వాకింగ్ స్టైల్ మార్చాడు? హలో మాస్టారు, మీరు ఈ మార్కెట్కి ఓనర్ కాదు, పెద్ద పెద్ద బిల్డప్ ఇస్తున్నాం. అరే నిన్నే మహాలక్ష్మి గట్టికి వార్నింగ్ ఇచ్చింది ఇక్కడికి రావద్దని. మంచి పని చేసింది. ఇక్కడే ఉండేలేదని ఐడియా చెప్పొచ్చుగా. ఒరే ఐడియా తర్వాత కానీ ఒకవేళ మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే కట్నం కింద ఆ షాప్ ఇస్తుందా ఆ పక్క షాప్ ఇస్తుందా ఆలోచిస్తున్నారా? కరెక్టేరా, నాన్ సింక్లో మాట్లాడినా భలే సింక్ అయింది. ఇక్కడే మనం షాప్ పెట్టేస్తే మరి ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్ కదరా. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ మార్కెట్. రే 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 ఇంత దిగజారుతామని కల్లో కూడా అనుకోలేదురా. అంత మాట అనేసావేంట్రా? పోను పోను ఇంకా చాలా అంటాను. సర్లే గాని ఆ కృష్ణగాడికి మందు పోస్తే ఏదో ఒక ఉపాయం చెప్తాడులే. కోట్రా ఆఫా. ఫుల్లు హౌ కెన్ ఐ హెల్ప్ యు అంటే మావాడు ఇక్కడ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, మేమేం చేయాలి? పని చేయాలి. కౌంటర్ ఆపి మ్యాటర్ చెప్పు. ఫుల్ కొట్టు. మళ్ళీ తుమ్మాడా? ఇవ్వతే ఏమవుతుందో. రండి బాబు రండి. ఫ్రెష్ క్యారెట్. ఈయన గట్టి వడ్డీ డబ్బులతోని ఆ లక్ష్మికి చిట్టి కట్టుకుని ఉంటే ఈ పాటికి పెద్ద దుకాణం పెడుతుండే. ఆ దేవుడు ముక్కులను తీర్చచ్చు కానీ ఈ డప్పులు మాత్రం తెగతలేవు. మా కలెక్షన్ కింగ్ రాకతో మార్కెట్ అంతా కలకల్లాడిపోతుంది. ఎరా నాగులే, ఎక్కడ దాకా వచ్చింది నీ వ్యవహారం? అయ్యా అదేరా నీ వ్యాపారం. పర్లేదయ్యా. లేదంటే చెప్పు, బయట సోడ దుకాణం పెట్టిస్తా. అయ్యా ఈ మధ్యన మార్కెట్లోకి బాగా ముదిరిపోయిన కాయలు వచ్చేస్తున్నాయిరా. అవునయ్యా. లేదా మార్కెట్లోకి వచ్చాక ముదిరిపోతున్నాయి అంటావా? ఏమయ్యా? ఈ భయం మొన్న మా తమ్ముడు వచ్చినప్పుడు ఉండాలి. మార్కెట్లో మనుషులు ఉన్నారు కదా అని చెప్పి మాటలు ఎక్కువైతే లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి. మళ్ళా ఈ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి సెట్ అయిపోయాం కానీ రే, అయ్యా. మా ఓడికే బ్రెడ్ మనకు అవ్వలేదురా. అవునయ్యా. తెలంగాణ మార్కెట్లో పైటేసిన ప్రతిదాన్ని గోకేనరా. కానీ దీని దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడో చిన్నప్పుడు కొట్టిన దెబ్బ గుర్తొచ్చేస్తుందిరా. పిల్లక్కంకి చేస్తున్నా కొడుకు. అబ్బా మరి అదే మరి పట్టా కింద పైసలు జేబులోకి తోసేస్తే తాట తీసేస్తా వడ్డీలతోటి. మొన్ననే 1000 రూపాయలు ఇచ్చినాయి కదయ్యా. అవునా? అయితే ఈసారి కలెక్షన్ కి కన్సెషన్ కింద 2000 ఎవరా? ఇదేం మంచి లేదు సారు. అవునరా, బాగా పాత అయిపోయింది. ఈసారి కొద్ది. మొత్తం దొబ్బేస్తున్నాడుగా డబ్బులన్నీ. చాలా పెద్ద ఎదవలా ఉన్నారు బాబు. ఏయ్ టమాటాలు 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 మంచి ఫ్రెష్గా ఉన్నాయిరా. తిని చూస్తే కానీ తెలీదురా తిని రుచి ఏంటో. రేయ్ వీడేంట్రా మరి ఇంత దరిద్రంగా ఉన్నాడు? ఏయ్ కస్తూరే వస్తనా. ఇంజన్ మంచి హీట్ మీద ఉంది. దత్తారాయ్ గారు,
ఈ వేడి దీంతో చల్లారదురా. సోతావేటిచ్చే పట్టు. ఎంత వేడుంటే ఏం లాభం 2000 తగ్గినాక. అమ్మని అమ్మ వచ్చి వారం చూద్దాం లేవే. నువ్వు వెంటనే దీన్ని అట్టుకొచ్చేరా. సరే గారు. జీసస్ ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు? పట్టు జల్దీరా. ఆ, రేయ్, నేను మళ్ళీ వచ్చేసరికి నాకు ఈ చేపలే కనిపించాలి. ఆ చేపలు కనపడకూడదు. జీసస్ అరే నువ్వు ఆ కోటర్ కృష్ణ గారితో మాట్లాడి ఒక షాప్ సెట్ చేయరా. అన్న నమస్తే. భయ్య ఒక 2000 చూసుకోండి భయ్యా. కాదు చివరికి ఒక 3000 తీసుకోండి భయ్యా. కాదంటే ఎంత అవుతుంది మరి? 10,000 తక్కువ కాదు అంతే. 10,000 ఇదిగో తీసుకో. రెడీ పెట్టుకున్నావు ఫుల్ హ్యాపీయా? ఏ కసా కాకు నీతో పని ఉందా? ఏయ్, ఏంట్రా? కస్తూరి అన్నాను నేను. ఏంటి చెప్పు. ఓ పని ఉన్నది చేస్తావా? ఏంటా పని? ఏ ఆ పని కాదు. అది నీ పక్కన ఒక ఖాళీ జాగా ఉన్నది కదా, ఆడ మావాడు షాప్ పెట్టుకుంటాడు. నీకు ఓకే కదా? నువ్వు కోటర్ ఇస్తే చేస్తావు, నేను డబ్బులు ఇస్తే చేస్తా. ఎంత? 5,000 లేనిదే పని జరగదు. విత్ జిఎస్టీలే. ఒకటి రెండు స్వామి స్వామి 10,000 పెట్టేసుకో పెట్టేసుకో. అది 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 10,000. ఏ కస్తూరి ఏంది ఇది? విత్ జిఎస్టీలే. ఏ, రాయ తొందరగా. అయ్యగారు అయ్యగారు సైర్మన్ గారు వచ్చేసారేమో. అయ్యగారు బోన తాతరాయ్ గారు. నీ అబ్బా ఇప్పుడు బొండ పడికేది. ఇంకోసారి ఈ గలీలో గిట్లా కనిపించినాం అనుకో ఈ పేగులు వీకి దండం కడతా. ఒరేయ్, నీకు కావాల్సిన షాప్ చుట్టూ మొత్తం పెట్టించేశాను. వెళ్ళి వ్యాపారం చేసుకుంటావో ప్రేమించుకుంటావో వెళ్ళి ఇంకా. అబ్బా. ఏంట్రా మొహంలో పెట్టావు? అరే ఇంకోసారి కనిపించొద్దని మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చిందిరా. కొట్లో కూర్చునే ముందు తను ఎలా అయినా ఇంప్రెస్ చేయాలరా. ఏదైనా ఐడియా ఉంటే. మళ్ళీ ఐడియానా? రేయ్, నీ కంటిని ఎలా కనబడుతున్నారా? సరే, ఇప్పటికిప్పుడు ఇంప్రెస్ చేసే ఐడియా అంటే పొమ్మంటే పోకుండా అట్లానే కూర్చున్నాడు. ఆని రోజు వదలొద్దురా. మహాలక్ష్మి అని చెప్పారు. మహాలక్ష్మి ఏంద్రా మహాలక్ష్మి? మహాలక్ష్మి అంటావు చూడు. నువ్వు అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటావు. ఇప్పుడు ఒరేయ్, ఇప్పుడు నీకు కొట్టే అవకాశం వచ్చిందిరా. వెళ్ళి అలా కొట్టేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఎలా. రేయ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదరా?